ఎండి బట్టలు వలిగిపోతాయి, కాలుకున్న కంచు బట్టలు వలిగిపోతాయి, చేరుకున్న చంద్రపురి గాజులు చెల్లిపోతాయి. ఇవి పోయిన నాడు నేను అటువంటి కరికరేమి నా భర్తకి ఏదన్నా అప్పపతి వచ్చిందని చెప్పి కర్రెట్ల గచ్చలు తీసుకొని రావే పెద్దమ్మ అన్నప్పుడు లేకుంటే అడిగి గంట పోతే ఒళ్ళెళ్ళ ద్రేహం పుడితే భారీ బొమ్మల సందన బంగారు బట్టు రాలిపోతుంది. ఎదుర్కొన్న గాజులు వలిగిపోతే కాలుకున్న కంచు పెట్ట వలిగిపోతుంది. అయ్యా బట్టే వలిగిపోయిందని ప్రాణము పోయింది అనుకోవాలయ్యో. నేను నమ్మలేను ఓ నాదో కూడా నమ్మకం లేదంటవా? పనికి పోయినాడు ఎండి మట్ట వాళ్ళతో చేతుకున్న గాజులు వలిగిపోతాయి, నొచ్చుకున్న పొట్టు రాలిపోతుంది, మెడలున్న మంగళసూత్రం రాలిపోతుంది, నమ్మకం లేదంటావు. పెద్దమాదేవి మరి మన బిడ్డ అటువంటి తొట్ట చుట్టూ అటువంటి కనుకనే దండ రెట్ట తొట్టు రక్తం ద్వారాలు ఏర్పడతాయి, బిందెల్ల గుండెల్ల రక్తం చుక్కలు ఏర్పడతాయి. బయటకు వచ్చి చూసేవరకల్లా మరి కాకరి చెట్టు మీద కాకులాలు మొత్తుకుంటాయి, రేగు చెట్ల మీద రేవలాలు మెత్తుకుంటాయి, గుమ్మడి చెట్ల మీద గువ్వలాలుతాయి. అవి ఒరినప్పుడే ఇవన్నీ వలిగినప్పుడే రక్తం ద్వారాలు ఏర్పడ్డప్పుడు నేను మళ్ళీ వృక్షం పెడుతున్నాను. నాకు అటువంటిగా నిమ్మలంగా ఉన్నన్ని రోజులు పూతూ వికసిస్తుంది. నాకు వాని కలిగినాడు చెట్టంతా వాడిపోయి పూలు రాలిపోతాయి. ఇవన్నీ ఒక్కనాడు అయినాడు ఇక నా భర్తకే ఆపద వచ్చిందంట బావా. కథలు తీసుకొని రావమ్మా పెద్దమ్మ దగ్గర సెలవులు తీసుకుంటుండగా అటువంటి కనుక తొట్టలో ఉన్నది ఆడవిల్ల బాబమ్మ. నిలవారం వెళ్ళలేదు పచ్చి గుడ్డే బాబమ్మ. ఆయన పోతుండా అన్నప్పుడు క్యావు క్యావు అని పిల్ల క్యాబరీరుతున్నాయో. చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు, చిన్నపిల్లలకు అన్నీ తెలుస్తాయి అమ్మా. నాయన వద్దు వద్దని చెప్పుదామంటే ఆ పిల్లకు నోరు లేకమాయే ఏదో చిన్న పిల్ల కాదు ఆ పాలకేడుస్తున్నదని చెప్పి అమ్మవారు పెద్దమ్మ పాలిచ్చినా కానీ ఏడుస్తున్నదాట. నాదా ప్రాణేశ్వర పసి పిల్ల ఏడవంగ ఇల్లు ఎల్లొద్దు ఇయ్యాల నువ్వు ఎవడు నాకల్లా ఇష్టం వల్ల లేకమాయే నాకు మర్రరాదు ఓ నాదో నాకు మర్రరాదు మర్రరాదు పసి పిల్ల రోజనా రోజన్లు వీరబాడే ఓ నాదో ఏడుల్ల పిల్ల పసి పిల్ల రోజు బాబమ్మ అమ్మో పిల్ల ఏడుపు ఇరవడితో ఉన్నది. మన బిడ్డ ఏడవంగా నువ్వు ఇల్లు గడప దాటడం మంచిది కాదయ్యా. పెద్ద నాపుతున్నదమ్మో అమ్మవారు పెద్దమాదేవి. పర్వాలేదు బాబా నువ్వు ఏడవలు అక్కరలేదు తోడు అక్కరలేదని ప్రతిరాదు పెద్దమ్మ దగ్గర సెలవులు తీసుకొని పారగట్ట పార అడ్డం వచ్చిన లెక్క చేస్తలేడట. గట్టలము అడ్డం వచ్చిన లెక్క చేస్తలేడు, పచ్చికుండలు ఒట్టికుండలు అడ్డం వచ్చిన లెక్క చేస్తలేడు. పర్వాలేదు బామా కుండలు మతికి మనిషికి బతికినా కుండ అవసరమే, సచ్చినా కుండ అవసరమే. పారగట్ట పార మనిషికి సచ్చినా అవసరమే, బతికినా అవసరమే. ఏదన్నా భూమి ఇల్లు కట్టుకోవాలన్నా బాయి తోడుకోవాలన్నా అవసరమే ఉంటది అని చెప్పి అన్ని తీర నచ్చ చెప్పి పెద్దమ్మకు అయినా అడికల్లి పెద్ద రాజు మనిషికి దుప్పటి పోలాడి ఎదుకున్నాడు, కుక్క కూరంత గొట్టలు పట్టుకున్నాడే. అడికెళ్ళిగా పెట్టి రాజే తని బాటాలు తాను పట్టినాడా. ఎక్కరాని కొండనునేమో ఎక్కి కూడా పోతా ఉన్నాడైనా
ఆ ఒడ్డుకోన ఉన్నది గాంధీ కప్ప కళ్ళ చూసింది కప్పల భాషల కప్పలను వినిపించింది అయ్యా మళ్ళీ ఎక్కడ పోతా ఉన్నప్పుడు మళ్ళీ అదే తెలంగాణ కోటకు పోతా పెద్ద రాజు కప్పల రాములారా పెద్దయ్య కూర్చొని ఉంటే కప్పలతో మీద కూర్చున్నాడు 7 సముద్రాలు ఎల్ల దాటినాడు మన దీవగడ్డ నల్ల దీవగడ్డ సరంగాల కోటకొచ్చే సరంగాల కోటకు ఎప్పుడైతే పెద్దరాజు వస్తున్నాడో పెద్దరాజును గమనించగా పక్షులు అమ్మో నా భర్తను తీసుకుపోయిన గొల్లోడు మళ్ళీ వస్తున్నాడే అన్నాడు మన తండ్రిని తీసుకుపోయి అక్కడే తిన్నట్టున్నదమ్మా అని చెప్పి పిల్లలు అంటున్నాయట మంచోడు అంటే మంచం మీదకి సావచ్చిందంటే ఇదే కావచ్చు ఇలా మన తండ్రిని మనకు అప్ప చెప్తానన్న గొల్లోడు దాన్ని తిన్నట్టున్నది ఇన్ని రోజులు అయినట్టున్నది ఇప్పుడు మళ్ళీ వచ్చిండని చెప్పి రెక్కలు కొట్టుకుంటా పక్షులు లేచిపోతూ ఉన్నాయి అయ్యో ఆ తల్లులా రాగండి మీకోసం వస్తున్న రక్తం కావాలని చెప్పి అటువంటిగా ప్రాధేయపడుతున్నాడట ఎంత చెప్పినా పక్షులు వంటలేవు లేచిపోతున్నాయి మంచి మాటకి వింట్రీవి లేకపోతే గంట గొడ్డలతో మీ ప్రాణం తీస్తాడు గంట గొడ్డలు పైకి లేపిండాట ఒక్క దెబ్బ మమ్మల్ని కొట్టినట్టయితే నీ తల్లి రెట్ట పట్టినట్టు చెప్పి శాపన పెట్టి అట ఏం రాక ఇంత మాట ఈ పక్షులను చెప్పి అట్లా నిలబడిపోయినట్టు పెద్దరాజు ఆ సరంగాల కోటగాడ ఉండగా రెక్కలు కొట్టకుండా సరంగాల కోట ఏలవాళ్ళే భూకేతమరాజు నాలకేతమరాజు ఐకేతమరాజు ముగ్గురు అన్నదమ్ములు కులాన కుమ్మరి వాళ్ళు అటువంటి రాజవేలుతున్నారు దేశవేలుతున్నారు ఆ పక్షులు పోయి వాళ్ళకు మొరబెట్టినాయి ఎక్కడోడో దొరకకుండా పట్టమాట ఏడో గొల్లోడు వచ్చిండు 6 నెలల కింద వస్తే మా అమ్మ రక్తం ఇచ్చినాము మా అమ్మ రక్తం తీసుకోబెట్టి ఇప్పుడు 2 నెలల 3 నెలల మధ్య అవుతున్నాయి ఇలా మళ్ళా పక్షి రక్తం అడిగిండు మా అమ్మని పంపి మా నాన్నను పంపిస్తే మళ్ళీ పంపించలేదు ఇలా ఒకవేళ మా అమ్మలో తీసుకుపోయి మా ప్రాణం కూడా తీసుకొస్తుంది అయ్యా నీవేం చేసినా నీదయ్యా అని చెప్పి అటువంటి కనుక పక్షులు బతిలాడినాయట ఇలా మన పక్షులను తింటున్నావా గొల్లవాడని చెప్పి అటువంటి ముగ్గురు అన్నదమ్ములు 3 కేతం అటువంటి ముగ్గురు ఆయుధాలు పట్టుకొని వరి దగ్గర వచ్చిరి వరి దగ్గర వచ్చిరి ముగ్గురు అన్నదమ్ములైదు ముగ్గురు అన్నదమ్ములే జానుబాబుడు గొల్ల పెద్దిరాజు పట్టి ఒలాట ఉన్నది కుక్క గుణంత గొడ్డల భూధానం ఉన్నది బ్రో చూసినావా మహాదండి వాడు ఒకవేళ వీళ్ళతోటి యుద్ధం చేస్తే మన ప్రాణం తీస్తాడా అయినా మన ఊరి రాజు ఊరికి తలారట మన ఊరికి వచ్చి వాడు వీళ్ళ వీగుడు ఏముందని డబ్బులు పెద్దరాజు వీరికి యుద్ధానికి పోతున్నారు పెద్దరాజు మాట చెప్తుండ అయ్యా నేను వచ్చింది యుద్ధానికి కాదు నేను వచ్చింది పక్షి రక్తానికి అన్నప్పుడు వారికి ఒక పక్షి రక్తం తీసుకుపోయి తిన్నవు పక్షిని తిన్నావు ఇప్పుడు పోయి మళ్ళీ పక్షిని తింటావా అని చెప్పి తమ్ముడు యుద్ధానికి వచ్చేరి యుద్ధానికి వచ్చేరి పోతూనే కొట్లాడినారు పోతూనే మరణ వాడబట్టే ఆకాశానికి ఎదురు కొట్టిండు నాలుగేతం రాజు 4 కొట్టి ఇసిరేస్తున్నాడు పెద్దయ్యా దగ్గర రాకుండా జాడించి కట్టు పోయి పర్లంగి దూరం మీద పడుతున్నాడు అన్నదమ్ములు కలిసి రేవరా ఇట్లా ఎత్తైన తోటి యుద్ధం చేయలేవు నిజాయితీ ఉందలుచుకోని వాడితోటి కొట్లాడాలి నిజాయితీ ఎక్కడ ఉన్నదో వాడి నిజాయితీ తెచ్చుకుంటే వాడితో కొట్లాడతాం లేకపోతే మనం ప్రాణం తీస్తాడని కొల్లాడా ఇట్లా కొట్లాడితే కాదు నిజాయితీలు చెప్పుకొని దమ్ముంట కొట్లాడదాం వాళ్ళని మాట గొడ్డలి కాటే కాటు వరి తప్పనన్ను పలికి బొక్కనన్ను వద్ద వాడరన్ను నిజాయితీలు చెప్పుకొని కొట్లాడదామన్నారు ఐసులు ఎక్కడనే అని అడిగి
పెట్టిండట పెద్దరాజు. మా పెద్ద నెలలు బొడ్డలు ఉన్నాయి, ఆ పొట్టి నెలలు పట్ట వాళ్ళ కొట్టితే మా ప్రాణం పోతుంది, ఈ ఐస్ ఎక్కడుందో చెప్పు అన్నప్పుడు అటువంటి గొల్లరాజు అన్నమాట తప్పలేరు, అబద్ధమాడలేరు, పలికి బొంకలేరు లేరు, అన్నమాట తప్పలేనని చెప్పి వీళ్ళతోటి నేను అబద్ధమాడనని చెప్పి మొండి ధైర్యం చేసుకున్నాడు. నారికాల కింద అవగింత మట్టం ఉంటది, ముళ్ళతోటి వచ్చిన నా ప్రాణం పోతుంది. గొల్లరాజు అటువంటి కనుకనేమి గొల్లరాజుల మాటే మాట గొడ్డలి కాటే కాదు. ముగ్గురు అన్నదమ్ములకు నిజాయితీ చెప్పిండట. ముగ్గురు అన్నదమ్ములు వదులుకున్నారే, ఆకాశం మీదకి వెళ్ళి ఆకాశరాజు వచ్చి కొట్లాడాలి, నాలుగేదవ రాజు వచ్చి కొట్లాడుతున్నాడు. భూకేతవ రాజు భూమిలో పోయి చూడు సుమారు చూసారి కాలికి దెబ్బ కొట్టాలి, వారి ప్రాణం పోతుంది, లేకుండా వారి ప్రాణం పోదు, మన ప్రాణం తీస్తాడని ఆకాశవేరి రాజు వచ్చి ఆకేతం ఆకాశం మీదకి వెళ్ళి కొట్లాడుతున్నారు. ఆకాశవేరి రాజు ఆకాశం మీదకి వెళ్ళి కొట్లాడుతున్నాడు. నాలుగేదవ రాజు వచ్చి నేలపట్టి కొట్లాడుతున్నాడు. భూకేతవ రాజు భూమి లోపలికి వచ్చిన బాణం ఎక్కువ పెట్టేనా బాణం ఎక్కువ పెట్టేనా బాణం ఎక్కువ పెట్టి చూడు సుమారు సరికాలకి నవ కింద మొత్తం ఉన్నది. మత్తను చూసి తప్ప కొట్టబట్టే తప్ప కూడా కొట్టిండు రాజు. భూకేతవ రాజు భూమికి వచ్చి దెబ్బ కొట్టినప్పుడు కొల్ల పెద్ద రాజే గుండెలు భూమిలోని నా రాజు ధరణి మీద పడ్డడమ్మా ఓ దేవుడు, ధరణి మీద పడ్డడమ్మా అమ్మలారా పెద్దమ్మ రావే పెద్దమ్మ పెద్దమ్మ రావు పెద్దమ్మ నీ మాట తప్పలేదే ఓ బామా మాట నీదమాయనే పెద్దమ్మ నీ మాట వినక నేను స్థిరమ్మా రక్తం వీరామన్వయ్యా పక్షి రక్తానికి అంట నేను సరే నంబుమాయనే పెద్దమ్మ కొరిగినాడా గుడ్డల్ల నీళ్లు తిరుగుతున్నాయమ్మా చచ్చిపోయే ప్రాణం అయితే ఉన్నదమ్మా అన్నదమ్ముల వాసి బాసి నేను వాసి బాసినమ్మా ఆనమ్మ జాతరులు నేనొస్తున్నమ్మా ఈనమ్మ చిత్రాలు తిరిగి తిరిగి కోసం వస్తారా కార్తీకి కడాయే ఓయమ్మలారా కలమ్మ ఓయమ్మలారా ధరణి మీద పడ్డడే పెద్దయ్యో పెద్దమ్మ అంతకాల గంటలేవా పెద్దమ్మ అంతకాల గంటలేవా చెట్ల మీద కులాలు వత్తుకుంటాలే చెట్ల మీద కులాలు వత్తుకుంటాలే గుమ్మడి చెట్ల మీద కులాలు వర్రుతాలే నా బిడ్డ పాపమ్మ పిల్లలను తీసుకొని
పెద్దయ్యో గురువుల వంగినాడు ఓయమ్మలారా అన్ననాటికి పులేరాయే కల 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 కన్నీరు తీస్తున్నాడు అయ్యో బాబా పెద్దమ్మ వద్దు వద్దు మనల్ని కూడా పోదామంటే ఇవాళ మాట ఇచ్చిన నేను రక్తానికి అంట వస్తుంది మాట మీద మన్ను అయ్య నా ప్రాణం పోతున్నదే కర్రెట్ల కచ్చరం కట్టుకొని కొడుకు కాటమయ్యని ఎంబడి పెట్టుకొని రావే బామాని కల కన్నీరు తీసుకుంటా వచ్చిపోయే ప్రాణమైతున్నది ఆరవారు కొరిగి పెద్దిరాజు ఇంటికేడు ధరలు ఒల పొయ్యబట్టనయ్యో కొల్ల పెద్దిరాజు రావా దానబడి లోపల ఎప్పుడైతే గరుడు పెద్దయ్య కాపది సంభవించను ఏడు మేడల అమ్మవారు పెద్ద మాలేసి దూసే వరకల్లా నిలుడు అద్దాలు దూసింది పారిపోవల సంద్ర బంగారు పట్టు పోయింది చేతికున్న చంద్రపురి గాజులు వలిగిపోయినాయి అయ్యో నాగా అడవి లోపల నీకు ఏమి కష్టం వచ్చింది ఎవరు పాలి వాళ్ళయ్యో అయ్యో అయ్యో ఇటు చూసే వరకల్లా కనుక రేగు చెట్ల మీద రేవులాలి కూతలు కూస్తా ఉన్నాయి సాబంటి కనుక రేవి కాకరి చెట్టు మీద కాకులు వలుకుతున్నాయి నాదా నువ్వన్న మాట నాకు ఇప్పుడు నిజమాయేవో నాదు వచ్చినది ప్రాణాదా ఏమి కలిగినది ఓ నాదో గుబగుబ జ్యోతి గుడ్డుకుంటదమ్మా అడవి లోపల ఓ నాదో వచ్చనయ్యో ఏ బాలివాడు నిన్ను కొట్టినయ్యో ఏ బాలవాడు నిన్ను కొట్టినయ్యో మాట వినకపోతివయ్యా ప్రాణనాథో వద్దంటే పోతివయ్యా మన బిడ్డ అసిగాయ ఊరకాని అమ్మో అసిగాయ ఊరకని పసిపిల్ల బిడ్డల మాట కూడా ఆలకించలేదు నువ్వెక్కడ పోతే అయ్యా ప్రాణనాథో అద్దాల బడిలోనా తల్లిలోనా ఏ పూలి మింగలయ్యా ప్రాణనాథో ఏ దొంగ వచ్చినదా ప్రాణనాథా ముచ్చాల పుంగులేమో పెద్దమ్మో మగవాళ్ళు పెట్టినది కలకాల పెద్దమ్మో కన్నీరు అంటే అమ్మలారా ఇంట ఊరా కాటమయ్యా కన్నీళ్ళ కచ్చరాలు కట్టవాలి కన్నీళ్ళ కచ్చరాలు కట్టాలి కొడుకా దాడలల్లా ఓ రామురా కాటమయ్యా కర్రెట్ల కచ్చరాలు కట్టాలి గిరులలో ఇద్దరు నేర్చుకుంటున్న సాధనలు నేర్చుకుంటున్న కొడుకు కాటమయ్యను రప్పించింది ఆడ పెద్ద మహాదేవి నాయన తెచ్చే కాలం వచ్చింది కొడుక కాటమయ్యా ఎట్లా కచ్చరం కట్టురా అన్నప్పుడే ఎవరికిండు మరి అటువంటి 11 సంవత్సరాల పసిపిల్లగాడు కర్రెట్ల కచ్చరం కట్టిండు కచ్చరమే వదులుతున్నాడు పెద్దమ్మ సంటి పిల్లని పాపమ్మను సంకల పెట్టుకున్నది కొడుకా
ఏ రాజం పోదాము కొడుకో ఏ దేశం పోదాము నాయన ఇక పదరా అని కర్రెట్ల కత్ర మీద కూర్చోన్నదమ్మవారు కాటమయ్య వెళ్ళిపోదాం అన్నప్పుడు అమ్మ ఎట్లా పోదాం అన్నడా ఏదో దారిన పడి పోనీ కొడుక పుట్టించిన పురాణుడు గిట్టియక తప్పడు నారు పోసిన వాడు నీరు వయ్యక తప్పడు దారి పంట పోతే నాయన దొరకక తప్పడు కొడుక పోనీ వల్లప్పుడు కర్రెట్ల కత్ర మీద కూర్చొని కర్రెట్ల కత్ర మీద అన్నటువంటి కనుక తల్లి కొడుకులైన స్వామి రామ 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 స్వామి రామ 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 స్వామి రామ 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 కర్రెట్లా కత్తురాలు నాలు కట్టుకున్నడా కర్రెట్లా కత్తురాలు ఎక్కరాని కొండలేమో ఎక్కిపోతా ఉన్నడా ఎక్కరాని కొండలేమో దిగరాని కొండలేమో దిగిపోతా ఉన్నడా దిగరాని కొండలేమో మబ్బు మబ్బు కొండలైనా మాయ కొండలైనా మబ్బు మబ్బు కొండలైనా పడి లోపల ఎప్పుడైతే నా కాలమయ్యతో ఆవులు కట్టుకొని పట్టి కట్టుకొని పోతా ఉండగా అటువంటి గంగదేవి కళ్ళ చూసింది నాడిచిన మందు పెద్దమాది అటువంటి పెద్ద రాజు మరి నా కొడుకు కొడితే నీకే ఇస్తా బిడ్డ నీ బిడ్డ నీకు కళ్యాణం చేస్తానన్నాడు గంగతోటి ఇవాళ బావ కాటమయ్య వస్తుండని గంగదేవిని ఇలా బిక్క పెట్టినది ఉసుక దెబ్బలని పైకి చేస్తే వచ్చే దారి లోపల ఒక గడ్డ మోపు కట్టినట్టు చేసింది అయ్యో పిల్లగా ఎవరయ్యాకి గడ్డ మోపు లేపన్నప్పుడు అమ్మా నేను పుట్టిన దుఃఖం మీద ఉన్నా ఎవరయ్యా నీవెవరు ఎక్కడ పోతున్నావు అని అడిగిందట అడితే పెద్దరాజు నా తండ్రి పెద్దరాజు అడి లోపల మరణం అయ్యిండు పెద్దరాజు జాడలో పోతున్నాము ఆయన జాడ తెలియదు అన్నప్పుడు మరి ఆయన జాడ చెప్తా నాకేమిస్తావు అన్నదట నీకేం కావాలంటే నన్ను పెళ్ళాడతావు అన్నదట మా నాయన దొరికినాక నిన్ను తప్పకుండా పెళ్ళాడతానమ్మా అన్నదట సరే మంచిది అన్నది అటువంటి కనుకనే మీ అత్త కాళ్ళు మొక్కింది అత్తమ్మ నేను గంగదేవి అని చెప్పింది అయ్యో కోటలా గంగదేవి కూర్చోమన్నప్పుడు ఇద్దరికి ఆ గంగ అటువంటి కనుకనే మీ ఆ గంగలకి వెళ్ళి అనుభవం రాజబాట ఇచ్చింది ఆ కర్రెట్ల కత్ర మీద కూర్చున్నారాట ఇస్తూ చిన్నది వృత్తం పెద్దది కడది కంచాల మరి కాడ ఉన్నది అటువంటి కనుకనే మీ ఆ కేదంగి అటువంటి కనుకనే మీ ఆ చెట్టు కాడ ఆని ఆరమాను కొరిగిండు పెద్ద రాదు ఆ గంగదేవి తెలుసు కాబట్టి సరమంటే ఆరమాని దగ్గర తీసుకుపోయిందట అమ్మవారు పెద్దమ్మ కళ్ళ చూసింది అయ్యో నాదా నీ ప్రాణం పోతున్నదా అని చెప్పి గంగ దగ్గర ఉరికొచ్చి పిల్లలు తీసుకొచ్చి రెండు కళ్ళ మీద పడ్డదమ్మా
ఒక్కసారి పిలువగా విట్టు ఆటమాడ చూడపోతే నా విట్టు ఆయనంట ఒక్కసారి పిలువగా బిడ్డ కొడుక గడవయ్యరారా సిక్కులోని చక్రం వల్ల నా బాణం మీకు నా కొడుక నా కొడుకు నా ప్రాణం పోవాలంటే వాళ్ళ తాయకతల పంట తెచ్చి నా కళ్ళ ముందు వడయ్యాల కొడుకో ఓ కొడుకో పడేస్తామంటే నీ రెక్క ముదరలేదు నీ భక్త ముదరలేదు ముగ్గురు తోట నువ్వు యుద్ధం వేయలేవు కొడుకో ఓ కొడుకో మీకు నా ప్రాణం పోతుంది నా ప్రాణం మీకు అంటాడు పెద్దరాజు నిన్ను చంపిన పాలివాడు ఎవడు పగవాడు ఎవడు నువ్వు వస్తేనేమో పులి పిల్లను పోతేనేమో బలి పిల్లను ప్రాణం తీసిపోతున్నప్పుడు కొడుక నీ నుంచి కాదంటున్నాడా గంగాదేవి అటువంటి కనుక మీ మామయ్య ఇంత దండివాడైనా సరే వాని ప్రాణం తీసుకొచ్చే బాధ్యత నాది వాళ్ళ పేరు చెప్పు అన్నప్పుడు ఇంకో దగ్గర సరంగాల కోటేల వాడు ముగ్గురు కుమ్మరి రాజులు సంఖ్యల కమ్మరి గుడి సంఖ్యల కుమ్మరి నట మృత బాండ ఉన్నది ఆ బాండవులు వలగొట్టినట్టయితే వాళ్ళ ప్రాణపోత లేకుండా ప్రాణాలు పోవు నీ జాయి తెలిసి కొట్లాడదామని పొటివేళ్ళ ప్రాణం ఉందంటే వాళ్ళ పొటివేళ్ళు వలగొట్టిన వాళ్ళ ప్రాణం పోలేదు నిజాయిసులు చెప్పలేదు అన్నంత మాత్రాన్ని నిలబడ్డంత మాత్రాన వచ్చి బాణం సూటి సుమారు చూసి దెబ్బ కొట్టిండు నా ప్రాణం నిజాయి తెలుసుకొని ప్రాణం తీసిండు బిడ్డ వాళ్ళ ప్రాణాలకు ఇక్కడ ఉన్నాయి నా ప్రాణం అప్పటిదాకా పోదన్నప్పుడు పెద్దరాజు పెద్దమ్మని అటువంటి కనుకనే అక్కడే ఉన్నారట కలకల కలకల తీసుకుంటే పెద్దమ్మ ఉన్నది అటువంటి కనుకనే అమ్మవారు గంగాదేవి పెద్దరాజు కాటమయ్యని తీసుకొని పోతే వాళ్ళు ఉంటారా లేచిపోయి ఎక్కడ నొక్కుతారు అని చెప్పి గంట కోటలు తీసింది 5 ఏళ్ళు అస్తం ఇష్టపోయింది ముత్తగతో చేతు సోదిపులు తయారు చేసింది మరి 12 ఏళ్ళ వీరపుత్రుని కాటమయ్యని 5 ఏళ్ళు అస్తం ఇష్టపోయి 11 రోజుల పసిపిల్ల కానీ వేసింది ఓడి కట్టుకున్నది ఓడి లోపల పిల్లగాని వేసుకుంది పుట్టి అటువంటి భూదేవి బట్టి బుద్ధిని పుట్టి వెళ్ళి పుట్టిగా చేసింది మరి సోదిపుల్ల ఈతపుల్ల తయారు చేసి అమ్మవారి ఎరకల వేషం కట్టుకొని సరంగాల కోటకు పోయి అటువంటి లోపల బాలవీరుడు వంట పెట్టుకోని వచ్చి దీర్ఘకాల సరంగాల కోట లోపల మనం వెళ్ళి నీళ్ళ పాల్పడేవాడంటూ మనం ప్రాణం తీస్తారని చెప్పి భయపడిపోయి ఆ సరంగాల కోట లోపల దాక్కున్నారట. వాళ్ళ బొయ్యారంలో ఉన్న వాళ్ళకి ఎరుకో ఎరుక అన్నప్పుడు అటువంటి ఎరకనేవి సరవంట వాళ్ళకి వినబడ్డది. అన్నయ్య ఏదో ఎరకలమ్మ వచ్చినట్టుంది, వాళ్ళ నీళ్ళ పాల్పడేవాడని ఉండడం పదాపారా అని చెప్పి తరామంటే ఎరకలమ్మ దగ్గరకు వచ్చినట. ఎరుకులమ్మ ఇవాళ మాకు ఉన్నది ఉన్నట్టు ఏంది లేనట్టు చెప్తారు అన్నావు. ఎరకలు చెప్పమని ముగ్గురు కుమ్మరి వాళ్ళు ముందర కూర్చున్నారు. కొడుకులారా వచ్చినా నిజమే చెప్తా బొర్రన్నా నీకు అటువంటి కనుక ఒకరితో యుద్ధం పట్టిండ్రు. ముగ్గురు
అన్నదమ్ములు మీరున్నారు. నిజాయితీ చెప్పి కొట్లాడిండ్రు, మీరు అబద్ధం వయసు చెప్పిండ్రు. వాడు నిజాయితీ చెప్పినప్పుడే వాడి ప్రాణం కొట్టి వాడి ప్రాణం తీసిండ్రు. వాళ్ళ నీళ్ళ పాలోడు ఎవడన్నా ఉండడా మాకేమన్నా నానగలుగుతుందని చెప్పి భయపడుతున్నారు. వాళ్ళకి నీళ్ళ పాలోడు ఎవడు లేడు బర్రన్నా లేదు కానీ మీ ప్రాణానికి ఏం హాని లేదన్నదట. అనగానే పక్కపక్క లేచి నవ్వుతున్నారట. ఇదే సమయం బాగుందని 5 ఏళ్ళ వస్తాడు ఇష్టం చెప్పినప్పుడు గంట కొట్టలు తయారైంది. ఆ పాల పిల్లగాని మీదకి 5 ఏళ్ళ వస్తాడు ఇష్టం 12 ఏళ్ళ 16 ఏళ్ళ వీరపుత్రుడు అయ్యిండు. ఈ సింహాల బలమిచ్చే కాటమయ్యకు గరుడు కాటమయ్యో సంకల కమ్మరి అమృత భాండం అలాగా కొడుతున్నది కుమ్మరి ముగ్గురు బండు నరికారు. పడ్డట్టు కుమ్మరి అటువంటి ముగ్గురు తలకాయలు వచ్చి పెద్దరాజు కళ్ళ కాడ పట్టగా మాయమై గంగదేవి కాటమయ్య తల్లి దగ్గరికి వచ్చిండ్రు. పెద్దమాదేవిగా నా బాణం మీకు నా ప్రాణం పోతున్నప్పుడు పలిమి చేత బాణం బీకిండ్రు. పెద్దరాజు ప్రాణం వదలబట్టే ఓ దేవుడా హరిహరమాను కొరిగినాడా. అమ్మవారు పెద్దమ్మ దేవి పెద్దమ్మ అడవిల్లా కౌరమ్మ కౌరమ్మ అన్నదచ్చి వల్ల కూడా రావద్దు అన్నది. వదిన దత్తి అన్న రావద్దు అన్నది. ఇద్దరు ఉన్నగాని ఓ అమ్మలారా సంతానం లేకుండా రావద్దు అన్నదే. ఇద్దరు పిల్లలాయే పిల్లలాయే నేనెట్లా పోదునయ్యా ఓ నాదుడా సచిన శవమును తీసుకొని కచ్చురములు వేసుకునే ఓ అమ్మలారా కలిక జ్ఞానపట్న మరి ఆ కాచంత కళ్యాణ పట్నం వచ్చిండ్రు. మరి ఆ శవాన్ని తీసుకొని అటువంటి దొరకకుండా పట్నం పోదామంటే 1 రోజు కాదు 2 రోజులు కాదు 12 సంవత్సరాల కాలం గడుస్తుంది. 12 సంవత్సరాలకి ఈ శవం ఉంటుందా మురిగిపోతుంది. పుట్టిన గుండాగదు సచ్చిన పీను కాగదు. ఆ కార్యకథాలు చేయని ఒక కష్టం చేసి అటువంటి సిక్కుడు ఎక్కలు సిగ్గుగంధం సాగలు మామిడి చెక్కలు పరిగంధం సాగలు మరి ఆకాశానికి గడ్డగదు కష్టం పెంచిండ్రు. కష్టం పనులు జరుగుతున్నాయి కట్టేసి వచ్చిండ్రు కాటమయ్యా. అటువంటి అమ్మవారు పెద్దమాదేవికి ఆలోచన వచ్చింది. ఈ పిల్లలేమని పిల్లలు ఎవరి పిల్లలు ఇక నేను అటువంటి దొరకకుండా పట్టణం పోయేది లేదు. నా పేరు మీద 2 కొడుకులు బిడ్డ పుట్టింది. నా పేరు ఊరు వాళ్ళే ఉద్ధరియాలని చెప్పి అమ్మవారు పెద్దమ్మ ఈ పిల్లలు నాకెందుకు నేను కూడా నా ప్రాణం నా భర్తతోటి వదిలిపెట్టుకుంటానని మనసు లోపల ఆలోచన కలిగింది. ఇంకా పిల్లలు తీసుకున్నది. ఎదురైన వాళ్ళకి ఎదురంటూ వచ్చిన వాళ్ళకు వచ్చినట్టుగా ముత్తరాజా తల్లురా చదువుకోండి చదువుకోండి బిడ్డనిందా మీరు చదువుకోండమ్మా. ముత్తరాజ తల్లులారా నా కొడుకునితో చదువుకోండి నా బిడ్డనితో చదువుకోండి మీరే తల్లులు మీరే తండ్రులు అని చెప్పి అని చెప్పి ముత్తరాజు తల్లులతోటి అన్నప్పుడే అమ్మా నీ పిల్లలు ఎందుకమ్మా నువ్వు ఉన్నావు కదా నిమ్మలంగా చదువుకో నీ పిల్లలను మా దగ్గర ఎందుకు అన్నప్పుడు సరే మరి కనుకనే పిల్లలు సంకల పెట్టుకున్నది కాటమయ్యని కష్టము అటువంటి కనుకనే తలగూరు పట్టించింది. తీసుకుపోయినారు కష్టం 3 చుట్టూ తిరిగిరే. సీరలకు కట్టుకున్న సీరలు పెట్టుకున్న భూషణాలు ఇచ్చి ముత్తరాజు తల్లికి అప్ప చెప్పింది. అమ్మవారు కష్టం చుట్టూ దింపింది. పిల్లలు తీసింది పరాయోళ్ళ చేతిలో పెట్టింది. పెట్టి కనుకనే కుండ తిప్పించినప్పుడే కొడుకు కాటమయ్యతోటి కష్టం ముట్టించింది. అని కష్టం మండుతున్నదాట. దూరం పై రూమ్ కడతాడు మీరు తాను మాడిపోతాడు పిల్లలు పంపిస్తుండగా అమ్మవారు పెద్దమ్మ
ప్రాణం తీసుకుంటాని అమ్మవారు పెద్దమ్మ ఉరుకుతున్నదే పొయ్యేటి తల్లిని ఎవరు చూసినారా ముద్దరాజ వాళ్ళు చూసి పదేళ్ల పప్పది పట్టిందమ్మా మాకేదన్నా దీవించి జోరాత్రి పెట్టమని చెప్పి 10 ఏళ్ల పప్పది పట్టినప్పుడు 5 ఏళ్ళ అస్తం నిద్రపోపింది బాబా పెద్దమ్మ ఏమి పెద్దమ్మనైనా అయ్యో ఇవాళ మీ కులదేవతన ఇవి నెరుస్తున్న ప్రపంచం మీద పెద్దమ్మ అటువంటి పండుగల పబ్బాలు చేసుకోండి కొందరు నా పేరు మీద పెద్దమ్మలోళ్ళు కాండి కొందరు అటువంటి కనుకనే మీ ముత్తరాశ వాళ్ళు కాండి కొందరు బెస్త వాళ్ళు కాండి మరి కొందరు చేపలు పట్టుకోండి కొట్టే చెట్లు గుత్తలు పట్టుకొని అటువంటి కనుకనేమి ఆ చెట్ల పండ్లు పొలాలు అమ్ముకొని పట్టుకుంటారు నా పేరు మీద చెక్క గుడి కట్టి నా విగ్రహాలు పెట్టుకొని పెద్దమ్మలోళ్ళు అయి బతుకుమన్నది కష్టం కార్యకతాలుగా అంగరే మరి ఎప్పటి లెక్క ఆవులకాడ గోవులకాడ ఉంటుండు కాటమయ్యా చిన్నపిల్ల పాపమ్మనైనా వాళ్ళు సాది సవారి బట్టి ఓయమ్మరారా బట్టి కాపిల్లనైనా మరి అక్కడ పిల్ల పెరుగుతుండగా అక్కడ కాటమయ్య ఆవుల మందరు గోవులు అందరు కాసి పెద్దవాడు కాంగా మరి దొరకొండ పట్టణం లోపల వాళ్ళకు కూడా అటువంటి కనుక కలియముల రాజు మరి నల్లనూక రాజు తెల్లనూక రాజు శ్రీమెంటి కడియాల చిలకల పోరు రాజు యుద్ధానికి పోయి వాళ్ళు కూడా మరణం అయిపోవురు మరి అందరూ ఉండబోసిండ్రు మరి అటువంటి కనుకనేమి కొడుకు అటువంటి కనుకనేమి సట్టగల్ల ఎర్రన్ను కావాలేమో కలియభద్రన్న మోస్తున్నాడట కొడుకు కరియముల రాజుకు రాజ్యం అప్ప చెప్పిండ్రు శ్రీమతి రాజు కొడుకు కలియవర రాజ్యమేరుతున్నాడట కొన్ని రోజుల మధ్యానికి మరి కాశీగా వాళ్ళు మోసుకుంటా బతిరన్న వచ్చిండు మార్గ మధ్యం లోపల 7 గుళ్ళ కాటికి వచ్చిండట గుళ్ళల పిడికత వరకు అప్పుడే ఉండిన అన్నం పొగిలిందట అన్నం తింటానే అన్నం తిన్నాడు అన్నం తిని కలిసిన వాళ్ళతో వాళ్ళ కాడ కాట కలిసిండు మరి కాశీకి పోదాం అన్నాడు కళ్యాణం వచ్చిండు కళ్యాణం వచ్చే వరకల్లా ఇంత పెద్దమ్మ అటువంటి ఆడవిల్ల పాపమ్మ 6 ఏడేళ్ల పిల్ల అయింది పిల్లయి కనుక ఆడవిల్లంగా సువారి కొట్టాలు పెడతా ఉన్నది తల్లి అంటే సిరగట్టుకున్నది అందులో 6,000 గొల్లలు ఉన్నారు కొంగున 1,00,000 గొల్లలు ఉన్నారు ఆట మరి అటువంటి కనుకనేమి ఆ పిల్లలతోటి ఆ బాగా ముత్తరాశ తల్లుల పిల్లలతోటి మరి చాటలు పెట్టి జరుగుతున్నారాట కళ్ళు పెట్టి రోడ్లు పెట్టి జరుగుతున్నారు దంచుతున్నారాట సువారి మాటలు ఎంత వాడతా ఉన్నది సువ్విసు అన్నలారా సువన్నారా సువ్విసు అన్నలారా సువన్నారా సువ్విసు సువారి రేనొక్క పాటవాడంగా సువారి రేనింత పోటు వేయంగా ఒట్టాడు చేసిన వన్నెల్లా గదము ఒట్టాడు చేసిన కమ్మరోడు చేసిన గంటల్లా పనులు కమ్మరోడు చేసిన
పాటలు పాడుతుండగా అటువంటి కనుకనే మధ్యరన్న ఎప్పుడైతే అక్కడ ఏరవచ్చినాడు చూసేవరకల్లా గొల్లల పీఠకమంతం ఉన్నది మరి చూసేవరకల్లా గొల్ల పెద్దమ్మ లెక్కరే కనబడుతున్నది ఇప్పుడు అయిందామని వల్ల చింతామని 4 రాక్షసులు పుక్కిన పురాణం ఆడివారా మరి ఎక్కడికి వచ్చి ఆ పిల్లను గుర్తుపట్టేది ఉన్నది ఆ ముత్తరాజ తల్లితోటి భద్రన మాట్లాడేది ఉన్నది తమ్ముడు కాటమయ్య అటువంటి కనుక పెద్దరాజు పెద్దమ్మ ఇక్కడికి వచ్చారని వాళ్ళు ఆ గొల్లల చరిత్ర చెప్పేది ఉన్నది ఆ ముత్తరాజ తల్లును పిల్లను తమ్మిని వేసుకొని మళ్ళీ ఎప్పటిదాకా దురకొండ పట్టు వెళ్ళిపోయేది ఉన్నది వెళ్ళిపోయి కనుకనేమి అడవిలో శ్రీదేవికి అప్ప చెప్పేది ఉన్నది పాపమ్మను అటువంటి లక్కమేడ కట్టేది ఉన్నది లక్కమేడ మీద మరి అటువంటి కనుకనేమి ఆ చిత్ర హింసలు పెట్టి అటువంటి కనుకనేమి చిన్నమ్మ పాపమ్మను మాలి మీద గిరి చేసేది ఉన్నది మాలి మీద గిరి చేసినప్పుడు ఆ అష్ట కష్టాలు తట్టుకోలేక అమ్మ ఇవాళ నేను ఈ ప్రపంచంలో ఉండేవి లాభం ఎవరిని ఉద్ధరిస్తా తల్లి నన్ను నీ దారిని కొంటమని పెద్దమ్మను వేడుకునేది ఉన్నది ఆదృశ్యం అయ్యేటువంటి కనుక బిడ్డ పాపమ్మను కూడా తల్లితో పాటు తీసుకుపోయేది ఉన్నది మరి అటువంటి కనుకనేమి ఆ బత్తిరన్న కనుకనేమి శ్రీదేవి బిడ్డనైనా ఆకుమంచి కళ్యాణం ఆడేది ఉన్నది చెప్పిన ఇంకో కథ రోజు ఉన్నది ఇక్కడికి ఈ కథ సంపోప్తమమ్మ మంగాళ బాని పాడారమ్మ మా పెద్దమ్మకు గట్టి రాజుకు మంగాళ రాజులు వారమ్మ గంజేరందరూ కట్టారమ్మ తెరవైన తల్లికి వజ్రాల సొమ్మును కట్టారమ్మ అడవిలున్నది బంగారు బిడ్డ మలదూరు అందమైన గ్రామ మాట మంగళవారి వాడరమ్మ మా పెద్ద రాజుకు పెద్దమ్మకు మంగళ రాజులు ఇవ్వరమ్మ పోయి వస్తాము తల్లులారా మాయమ్మలారా మళ్ళీ వస్తాము అక్కలారా మళ్ళీ వస్తాము తల్లులారా మాయమ్మలారా తిరిగి వస్తాము తల్లులారా మాయక్కలారా మంగళం 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 నీరాజ మంగళం మంగళం పుండరీకాక్షేనం నమో పార్వతీ మరియు మద్గురు మద్గురు బ్రహ్మగురు ప్రతామ పరమేశ్వర లోకరక్షకనాథ రక్షకాపత్తాండవ శ్రీశైల మల్లికార్జునారి ఎనకాయలమ్మ వారు దుబ్లించు పెద్దమ్మ 7 కోట్ల వెంకన్న లక్ష్మీ నరసింహ స్వామి మేడరం సమ్మక్క సరళమ్మ ఓ